ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనిప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్గా రాలేదు, చుట్టంగా వచ్చాను. ఏంటి శ్రీవల్లి, అందరూ అలా చూస్తున్నారు? పిలవని పేరంటానికి వచ్చామనుకుంటున్నారా? అయ్యో, అలాంటిదేం లేదత్తయ్య. రండి కూర్చోండి. నువ్వు కూర్చోమ్మా, కూర్చో. నేను మాత్రం అలాగే అనుకుంటున్నాను. శుభమా అని పెళ్లి ముహూర్తాలు పెడుతున్నప్పుడు చెప్పా పెట్టకుండా ఎందుకొస్తారో. ఏంటి అలా అంటావు? నా మేనకోడలు పెళ్లి ముహూర్తాలు చూస్తుంటే నేను రాకూడదా ఏంటి? అమ్మా, నువ్వు రావచ్చు, కానీ నేను రావడమే వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నట్టుంది. కానీ పని కట్టుకొని మా అమ్మని తీసుకొచ్చానంటే దానికి కారణం ఏంటో తెలిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటో అది. పంతులు గారు అన్నట్టు రేపు చాలా మంచి ముహూర్తం ఉంది. అయితే నా విన్నపం ఏంటంటే, రేపు నాకు లలితకి పెళ్లి చెయ్యాలని మా అమ్మ నాన్న నిర్ణయించారు. శ్రీవల్లి షణ్ముఖంల పెళ్లికి ఎల్లుండి ముహూర్తం ఖరారు చేయండి. మేమెందుకు వాయిదా వేసుకోవాలి బాబు? వేసుకోవాలండి, ఎందుకంటే 2 పెళ్లిళ్ళు ఒకే రోజు పెడితే అటు ఇటు బంధువులు తిరగడానికి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని. పోయినసారి 2 పెళ్లిళ్ళు ఒకేసారి పెట్టారు. మీ మావయ్య బలవంతానికి అలా పెట్టాల్సి వచ్చింది. శ్రీవల్లి పెళ్లి ఎల్లుండికి ఎందుకు వాయిదా వేయాలి? ఖచ్చితంగా చెప్తాను శివ. చిన్నప్పటి నుంచి నేను నా మరదలు శ్రీవల్లిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ ఆ తరువాత ఆశపడితే దానికి హద్దుండాలని, లలిత నేను పెళ్లి చేసుకొని ఇంటి పరువు కాపాడాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి ముందు నా పెళ్ళైన తర్వాత అందరం కలిసి శ్రీవల్లి షణ్ముఖంలో పెళ్లి చేసేద్దాం. ఏమంటారు? అత్త, నా జీవితంలో ఏం జరిగినా సరే అది వాళ్లకే జరిగిందన్నట్టు నా చెల్లెళ్ళు భావిస్తారు. పెళ్ళి అంటే ఆడపిల్లకి కొత్త జీవితం మొదలవుతున్నట్టు. ఆ జీవితం కూడా నా నిర్ణయంతోనే ముందుకెళ్ళాలి అనుకోవడం అనవసరం. అందుకే మీరన్నట్టు ఈ పెళ్లిని ఒక్కరోజు వాయిదా వేయాలన్నా అది శ్రీవల్లి తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడుంది. శ్రీవల్లి, నువ్వు చెప్పమ్మా. అన్నయ్య, దేవా బావ తిరుపతత్త ఇక్కడికొచ్చి మనస్పర్ధలన్నీ తొలగిపోవాలని ప్రయత్నిస్తున్నారు. మనం కూడా కాదనకూడదు కదా. ఎల్లుండి ముహూర్తానికే పెళ్లి ఖాయం చేసుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.